కొంచెం కాఫీ తాగితే ఎంత హాయిగా ఉంటుందో కాఫీ ప్రియులు తరచూ చెప్పే మాటిది. మూడ్ని ఉల్లాసంగా మార్చే దీంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేనా, కాఫీ తాగేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. కాఫీల్లో చాలా రకాలే ఉన్నప్పటికీ ఈసారి పింకు కాఫీని ప్రయత్నించమంటున్నారు పోషకాహార నిపుణులు. పింకు కాఫీ అనేది బీట్రూట్ పొడి లేదా సహజ రంగులతో తయారు చేసే ఆరోగ్యకరమైన కెఫిన్ లేని పానీయం. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కలిగుండి వెనిలా లాటే వంటి రుచిని ఇస్తుంది. ఈ ఆకర్షణీయమైన పింకు పానీయాన్ని బీట్రూట్, డ్రాగన్ ఫ్రూట్ లేదా స్ట్రాబెర్రీ సిరప్తో తయారు చేస్తారు. దీనికి పింక్ రంగు బీట్రూట్ పొడి లేదా ఇతర సహజ పదార్థాల నుండి వస్తుంది. కృత్రిమ రంగులు ఉండవు. కెఫిన్ అలర్జీ ఉన్న వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. ఇందులో విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది వెనిలా రుచితో చాలా క్రీమీగా ఉంటుంది. కొన్ని చోట్ల స్ట్రాబెర్రీ సిరప్, ఎస్ప్రెస్సో మరియు విప్డ్ క్రీమ్తో కూడా దీన్ని తయారు చేస్తారు. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉండి ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. పింకు కాఫీ అనేది బీట్రూట్ పొడి, పాలు ఇంకా ఇతర ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసే సహజ సిద్ధమైన కెఫిన్ లేని పానీయం. ఇది అందమైన గులాబీ రంగులో ఉంటూ యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ను అందిస్తుంది. దీనిలో ఉండే ఐరన్, ఫోలెట్లు మహిళల్లో అనీమియాని తగ్గిస్తుందట. నెలసరి సమయంలో అలసటను మాయం చేసి తక్షణ శక్తినిస్తుంది కాఫీ. అంతేకాదు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీన్ని తాగడం వల్ల డోపమైన్ విడుదలై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. దీని తయారీ కోసం 1 టీ స్పూన్ బీట్రూట్ పొడిని వేడి నీటిలో కలిపి చిక్కని డికాక్షన్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ కాఫీ పొడి, వేడి లేదా చల్లని పాలు, రుచికి సరిపడా తేనె లేదా బెల్లం కలుపుకోవాలి. అంతే, పింకు కాఫీ రెడీ. అయితే గర్భిణులు మాత్రం దీన్ని కూడా మితంగానే తీసుకోవాలంటున్నారు నిపుణులు. డ్రాగన్ ఫ్రూట్ లేదా బీట్రూట్ పొడిని ఉపయోగించి సహజమైన ఈ కాఫీకి ఇలాంటి రంగును ఇస్తారు. ఇందులో కెఫిన్ ఉండదు మరియు ఇది శారీరక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది క్రీమీ వెనిల్లా లాట్టేలా రుచిగా ఉంటుంది. సాధారణంగా ఈ కాఫీని బీట్రూట్ పౌడర్, వేడిపాలు, స్వీట్నర్ అలంకరణ కోసం విప్డ్ క్రీమ్తో తయారు చేస్తారు.